సార్ ఇప్పుడు చాలా మందికి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి షుగర్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. షుగర్ ఇంటేక్ ఆఫ్ షుగర్ చాలా పెరిగిపోతుంది. సో షుగర్కి ప్రత్యామ్నాయం లైక్ ఆల్టర్నేటివ్ ఇంకేమైనా ఉందా? సో ప్రజల్లో ఆరోగ్య స్పృహ అవగాహన చాలా పెరుగుతుంది మేడం. సో దీనివల్ల చాలామంది షుగర్ వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ తెలిసిన తర్వాత టర్న్ అవుతున్నారు. ఇది నిజంగా సంతోషించదగ్గ విషయము, ఆమోదించదగ్గ విషయము, హర్షించదగ్గ విషయం. సో దాంతోనే అయిపోలేదు మేడం. సో ఆల్టర్నేషన్స్ అంటే కొంతమంది ఖర్జూరం పొడి, తర్వాత ఖర్జూరము, తర్వాత బెల్లము, తాటి బెల్లము, తేనె ఇలాంటివి వాడుతున్నారు. సో షుగర్తో పోల్చుకుంటే వాటికంటే చాలా ఎన్నో రెట్లు ఇది ఉపయోగం. షుగర్ అన్ని రకాలుగా హాని చేసేటువంటిదే. అలా కాకుండా ఉండేందుకు కొంతవరకు చక్కెరకు, పంచదారకు ప్రత్యామ్నాయంగా ఇవి వాడుకోవచ్చు. కానీ కొంతమంది ఇవి కూడా వాడుకోవడానికి లేదు మేడం. అంటే కొంతమంది అంటే ఎక్కువ శాతం మందిలో కూడా చెప్పుకోవచ్చు కొన్ని కారణాలు. ఎగ్జాక్ట్లీ. సో షుగర్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, తర్వాత ఈ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, అదేవిధంగా బ్లడ్ వెజల్ సమస్య ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళు కూడా వాళ్ళ పరిమితులు వాళ్ళకున్నాయి. సో ఇలాంటివి కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఎస్పెషల్లీ షుగర్ వ్యాధిగ్రస్తులు HbA1 లెవెల్ ఇంచుమించు నార్మల్గా ఉన్నప్పుడు కొద్ది శాతం వరకు వాడుకోవచ్చు. కానీ మరి ఎక్కువ వాడుకోవడం వల్ల దీనివల్ల కూడా ఇబ్బంది అవుతుంది. ఇంత కూడా చక్కెరలు ఉన్నాయి మేడం. సో షుగర్ కంటే మేలే కానీ మరి ఇదే సర్వస్వం అనుకోవడానికి కూడా లేదు. ఇంటర్నేషనల్ వైడ్ గా ఒక భారతదేశంలో ఇంక్లూడింగ్ భారతదేశం కొత్తవన్నీ మార్కెట్లోకి వచ్చాయి. సో వీటి ప్రయోజనాలు చాలా ఉన్నాయమ్మా. సో షుగర్ క్రేవింగ్ ఉన్నటువంటి వాళ్ళు, డయాబెటిక్ పేషెంట్స్, అదేవిధంగా విపరీతమైనటువంటి ఆకలి అయ్యేటువంటి వాళ్ళు, షుగర్ ఫుడ్ కంట్రోల్ చేసుకునేటువంటి వాళ్ళు, వీళ్ళకందరికి కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడేటువంటి అనేక రకాలైనటువంటి ఈ యొక్క ప్రత్యామ్నాయాలు చాలా ఉన్నాయమ్మా. పంచదార, బెల్లము, తేనె, అదేవిధంగా ఖర్జూరము, తాటి బెల్లము, వీటికన్నిటికీ ప్రత్యామ్నాయంగా అందరూ వాడుకోదగ్గ అద్భుతమైనటువంటి ఈ యొక్క ఆల్టర్నేటివ్స్ ఉన్నాయమ్మా. సో వీటిలో ప్రధానమైనటువంటి నేను చెప్తాను చూడండి 4. సో వీటి యొక్క ప్రత్యేకత ఏంటంటే అమ్మా, షుగర్ 1 ఇంచు కూడా పెరగదమ్మా, అస్సలు పెరగదు. పంచదార తర్వాత బెల్లం వీటికంటే కూడా ఎక్కువ శాతం అతిగా తీపి ఉంటాయి. తీపి ఎక్కువ ఉంటాయి, షుగర్ పెరగదు. మల్టిపుల్ బెనిఫిట్స్ ఏంటంటే ఈ ట్రైగ్లిజరైడ్స్ పెరగకుండా ఉంటాయి, LDL పెరగకుండా ఉంటుంది, అదేవిధంగా VLDL అనేటువంటి ఇది పెరగకుండా ఉంటుంది, ట్రైగ్లిజరైడ్స్ అనేటువంటి సమస్య పెరగకుండా ఉంటుంది, అదేవిధంగా ఒబెసిటీ రాకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయమ్మా. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి లేవమ్మా. ఇంతవరకు జరిగినటువంటి పరిశోధనలో సైడ్ ఎఫెక్ట్స్ ఇంతవరకు లేదమ్మా. సో మితంగా వాడుకోవడం వల్ల ఇలాంటి ఇబ్బందులు అయితే లేవమ్మా. సో అన్నీ మనకు సేఫ్టీగా పనిచేసేటివి ఉన్నాయి. సైడ్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఆ సైడ్ బెనిఫిట్స్ ఏంటో కూడా నేను చెప్తాను. సో ఇందులో ప్రధానంగా మనం చెప్పుకోదగ్గది స్టీవియా. సో చాలా మందికి తెలుసు. సో స్టీవియా కూడా చాలా ఎక్కువ ఉన్న వాళ్ళు వాడతాం. ఎగ్జాక్ట్లీ. సో ఇందులో స్టీవియోసైడ్ అని చెప్పేసి రసాయన పదార్థం ఉంటుందమ్మా. ఈ స్టీవియోసైడ్ అనేటువంటి రసాయన పదార్థం వల్లనే పంచదార కంటే కూడా 150 రెట్లు 200 రెట్లు తీపి ఎక్కువ ఉంటుంది, విపరీతమైన తీపి ఉంటుంది. సో స్టీవియా మనకు పౌడర్ రూపంలో మార్కెట్లో దొరుకుతుంది, లీవ్స్ మార్కెట్లో దొరుకుతాయి, అట్లే టాబ్లెట్స్ రూపంలో కూడా మార్కెట్లో దొరికేటువంటి పరిస్థితి ఈ రోజుల్లో ఉందమ్మా. అంతేకాకుండా స్టీవియా పౌడర్ కూడా 100 గ్రామ్స్ వచ్చేసి 70 to 100 రూపీస్ రేంజ్లో ఉంటుందమ్మా. సో ఇది జనరల్గా వాడుకోవచ్చు. స్టీవియా పౌడర్ ఎక్కువ వాడుకున్నా ఇబ్బంది అయితే ఉండదమ్మా. నేను ఆ బెనిఫిట్స్ కూడా చెప్తాను. సో రెండవది వచ్చేసి బుద్ధా ఫ్రూట్. సో దీన్నే మాంక్ ఫ్రూట్ అంటారు. సో మౌంట్ ఫ్రూట్ అని చెప్పేసి కూడా కొంతమంది అంటారు. ఇది కూడా మనకు ఆన్లైన్లో దొరుకుతుందమ్మా. సో దీంట్లో కూడా పంచదార కంటే కూడా 100 రెట్లు 150 రెట్ల తీపి ఎక్కువ కూడా ఉంటుంది, విపరీతమైన స్వీట్ ఉంటుందమ్మా. సో దీనివల్ల క్యాలరీస్ రావు, షుగర్ పెరగదు, ఏ రకమైన ఇబ్బంది ఉండదు. సో దీని కాస్ట్ వచ్చేసి దాదాపు 100 నుంచి 150 రూపాయలు 100 గ్రామ్స్ వరకు ఉంటుందమ్మా అప్రాక్సిమేట్. ఏదో సెలబ్రిటీ వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ అమ్మా. సో 100 నుంచి 150 రూపీస్ వరకు 100 గ్రామ్స్ పౌడర్ ఉంటుందమ్మా. సో మాంక్ ఫ్రూట్ కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఈ మాంక్ ఫ్రూట్ లో మోగ్రాసైడ్ అని చెప్పేసి ఒక కెమికల్ ఈ తీపు కారణం అవుతుంది స్వీట్ కి. సో అదేవిధంగా యూకాన్ రూట్ పౌడర్ కూడా మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా. సో ఇందులో ఇన్యులిన్ అని చెప్పేసి రసాయన పదార్థం ఉంటుంది. ఈ ఇన్యులిన్ కూడా మన పంచదార కంటే రెట్టింపు తీపి ఉంటుంది. సో దీనివల్ల దానికి రెట్టింపు తీపి వస్తుంది. ఇది రౌండ్ అబౌట్ 150 రూపీస్ ఆ రేంజ్లో ఉంటుందమ్మా 100 గ్రామ్స్. సో ఇది కూడా సేఫ్టీగా వాడుకోవచ్చు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చికోరీ రూట్ పౌడర్. సో చికోరీ రూట్ పౌడర్లో కూడా ఉన్నటువంటి ఇన్యులిన్ అనేటువంటి రసాయన పదార్థం చేస్తే దానికి తీపి కూడా ఉంటుంది. సో పంచదార కంటే కాస్త ఎక్కువ శాతంలో తీపి ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే 0.5 to
ఒక్క రెట్టు ఎక్కువ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది కూడా అరౌండ్ అబౌట్ 150-200 రూపీస్లో 100 grams వచ్చేటువంటి పరిస్థితి ఇవన్నీ మనకు అవైలబుల్ మార్కెట్లో. మనసు ఉంటే మార్గం ఉంది మేడం. సో కొన్ని షాప్స్లో దొరకకపోవచ్చు కానీ ఆన్లైన్ అయితే దొరుకుతూ ఉన్నాయి. ఇబ్బంది అయితే లేదు మేడం, ఖచ్చితంగా దొరుకుతాయి. కొంచెం ప్రయత్నం చేయాలి. సిటీస్లో అయితే బాగా ఈజీగా దొరుకుతాయి. కొంచెం ఈ టౌన్స్ తర్వాత కొంచెం ఈ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో అయితే దొరికితే కొంత ప్రయత్నం చేయాలి మేడం. సో ఈ 4 కూడా చాలా బాగా పనిచేస్తాయి అనమాట. సో నేను చెప్పినటువంటి పర్పస్లో. ఇంకోటి ఏంటంటే బెనిఫిట్స్ చెప్తాను చూడండి. ఫస్ట్ ఇంతకుముందు అడిగారు దీనివల్ల ఏమన్నా సైడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సైడ్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో దీనివల్ల ఏమిటంటే రెసిస్టెన్స్ కార్బోహైడ్రేట్స్ ఇందులో ఉన్నాయి మేడం. సో కార్బోహైడ్రేట్స్ ఉన్నప్పటికీ రెసిస్టెంట్ కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, ఫైబర్ ఉంది, ఆలిగోఫ్రక్టోజ్ ఉంది. సో రెసిస్టెన్స్ కార్బోహైడ్రేట్స్ గుణం ఏంటంటే అవి తీసుకున్నప్పటికీ ఒక్క పార్ట్ కూడా జీర్ణం కావు మేడం, ఒక్క పార్ట్ జీర్ణం కావు. అదేవిధంగా రెండోది ఏంటంటే దీనివల్ల మనం ఎక్కువ శాతంలో తీసుకున్న దేహానికి హాని చేయదు. ట్రైగ్లిజరైడ్స్ పెరగవు, తర్వాత ఈ HDL ఇలాంటివి బాగా పెరుగుతాయి, LDL లాంటివి పెరగకుండా ఉంటుంది. సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. జీర్ణం కాకుండా ఉండడమే కాకుండా దీని యొక్క మరొక ప్రయోజనం అంటే ప్రోబయాటిక్గా పనిచేస్తుంది. సో ప్రేవుల్లో ప్రోబయాటిక్గా మనం ఎప్పుడైతే పనిచేస్తుందో గట్ బ్యాక్టీరియా పెరిగిపోతుంది. సో గట్ బ్యాక్టీరియా పెరగడం వల్ల మనకు మల్టిపుల్ బెనిఫిట్స్ కలుగుతాయి అనమాట దీనివల్ల. సో మీరు అదే పంచదార వాడారనుకోండి, సో అసిడిక్ నేచర్ వల్ల ఉన్న బ్యాక్టీరియా కూడా స్పాయిల్ అయిపోతుంది. చాలా మందికి తెలియదు. పంచదార మరి చిన్నపిల్లల నుంచి అలవాటు చేస్తున్నారు, వాళ్ళకి తెలియక అవగాహన లోపంతో. సో ఆ విధంగా పంచదార వాడుకోవడం వల్ల మనకు మేలు చేసేటువంటి బ్యాక్టీరియా కూడా డెస్ట్రాయ్ అయిపోయి, స్పాయిల్ అయిపోయి, డెడ్ అయిపోయి మొత్తం ఆ సిస్టమ్ అంతా డ్యామేజ్ అయిపోతుంది మేడం. సో ఇది వాడుకోవడం వల్ల దీంట్లో ఉన్నటువంటి ఈ యొక్క కార్బోహైడ్రేట్స్ యొక్క ప్రభావం చేత ఏమవుతుందంటే జీర్ణం కాకుండా ఉంటుంది, ప్లస్ ప్రోబయాటిక్గా పనిచేస్తుంది. మల్టిపుల్ బెనిఫిట్. అదేవిధంగా ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది మేడం. సో జనరల్గా ఈ రోజుల్లో ఆధునిక జీవన శైలి వల్ల వచ్చేటువంటి వ్యాధులు, వెయిట్ అనుకోనివ్వండి, తర్వాత షుగర్ వ్యాధి అనుకోండి, అదేవిధంగా మలబద్ధకం కానివ్వండి, గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య కానివ్వండి, రక్తనాళాల సమస్యలు కానివ్వండి, వీటికంతా కూడా ఫైబర్ రహితమైనటువంటి, ఫైబర్ తక్కువగా ఉన్నటువంటి ఆహారం తీసుకోవడం చేతనే ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ శాతం మందిలో కలుగుతున్నాయి అన్నమాట. ఫైబర్ ఎక్కువగా ఉంది కాబట్టి వాటినన్నింటినీ పరోక్షంగా చెక్ పెట్టేందుకు ఇది కూడా ఉపయోగపడతాయి మేడం, ఈ యొక్క స్వీటనర్స్ ఏవైతే ఉన్నాయో. సో ఇలా ఇది పనిచేస్తుంది. తర్వాత ఆలిగోఫ్రక్టోస్. సో ఆలిగోఫ్రక్టోస్ గుణం ఏంటంటే జీర్ణ వ్యవస్థలో అది జీర్ణమైన తర్వాత మనకు ఆకలిని కలగజేసేటువంటి గ్రిలిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి మీద దాని యొక్క ప్రభావాన్ని చూపించేసి ఆకలి తగ్గించేస్తుంది మేడం. సో డయాబెటిక్ వ్యాధిగ్రస్తుల్లో విపరీతంగా ఆకలి అవుతుంటుంది. తీసుకున్న వెంటనే మళ్ళీ ఫుడ్ కావాలనేటువంటి టెండెన్సీ ఉంటుంది. వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో ఆ టెండెన్సీ ఉంటుంది. సో ఇదేం చేస్తుందంటే ఈ ఆలిగోసాకరైడ్స్ ఆకలిని తగ్గించేస్తాయి. ఆకలిని తగ్గించేసినప్పుడు మనం పోషకభరితమైనటువంటి ఆహారాన్ని, క్యాలరీస్ చూసుకొని మంచి ఆహారాన్ని తీసుకోవడం వల్ల మనకు బాడీకి అనేక రకాలైన సైడ్ బెనిఫిట్స్ కూడా కలుగుతాయి. సో ఓవరాల్గా మనకు తెలిసిందేమంటే ఈ 4 ప్రత్యామ్నాయాలు ఏవైతే నేను చెప్పినానో వీటిలో ఎవరికి ఏది ఎలా అందుబాటులో ఉంటే అది వాడుకోవచ్చు. దీనివల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. మరి నాలుకే బంద్ చేసేసుకొని తినకుండా ఉండి అదేదో బాధపడి ఇబ్బంది పడేదానికంటే కూడా సో సేఫ్టీగా ఉన్నటువంటి ఈ స్వీట్స్ని వాడుకోవడం వల్ల మరి బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి ఆ స్వీట్ తీసుకున్నటువంటి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో హెల్త్ కూడా మేలు చేస్తాయి మేడం. ఓకే.